నమస్తే. నా పేరు సురేంద్రనాథ్. ఒక వ్యక్తిగా మన బాధ్యతలేంటి? ఒక కుటుంబ సభ్యునిగా బాధ్యతలేంటి? సంఘంలోని సభ్యునిగా మన బాధ్యతలేంటి? ఇలాంటి విషయాల మీద బాధ్యత ఫౌండేషన్ అవగాహన కల్పిస్తూ ఉంటుంది. అలా మన భారతీయ పండుగల్లో ఉన్న తాత్విక భావాన్ని, బాధ్యతలను కొన్ని మనం తెలుసుకుందాము. మనకి దగ్గరలోనే ఉంది దీపావళి పండుగ. ఈ దీపావళి పండుగ 5 రోజుల పండుగ. ఈ 5 రోజుల్లో కూడా మొదటి రోజు ధన్తేరస్ రోజు. ఆ రోజు కొత్తగా లోహపు వస్తువు కొనాలి అనేది మన పూర్వీకులు ఆచరించారు. అయితే ఇది ఎటువంటి లోహం, ఎటువంటి లోహాలు మనకు అవసరమో మనం వాడాలి, దానివల్ల ఏంటి ప్రయోజనం? నిజానికి ఇందులో చూస్తే మన ఆరోగ్య ప్రయోజనం ఉంది. అలాగే మన సంఘంలో వివిధ చేతి ఉత్సవాలు చేసే వస్తువులకు ఒక ఆదరణ కూడా ఉంది. కాబట్టి వీటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధన్తేరస్ త్రయోదశి రోజు వస్తుంది, దీపావళికి 2 రోజుల ముందు. ఆ రోజు చాలామంది బంగారం కొనుక్కోవడం అలవాటు. ధన్తేరస్ లేదా ధనత్రయోదశి ఈరోజు లోహపు వస్తువుని కొనడం ఆనవాయితీగా ఉన్నది. అయితే ఆ లోహం ఏంటి అనేది మన పెద్దల నుంచి ఈ తరంకి వచ్చేసరికి కొంత గ్యాప్ వచ్చిందేమో అనిపిస్తూ ఉంటుంది అర్థం చేసుకోవడంలో. మనకి దైనందిక జీవితంలో కొన్ని లోహపు వస్తువులు కావాలి. మన ఇంట్లో మనం వాడాల్సిన లోహపు వస్తువుల్ని మనం కొన్ని మర్చిపోయాం, కొన్ని వాడకూడని తెచ్చిపెట్టుకున్నాం. ఇవన్నీ గుర్తు చేసుకోవడానికి, మళ్ళీ మళ్ళీ వాడడానికి ఈ ధనత్రయోదశి వేదికగా మనం చేసుకోవాలి. అయితే ఈ కొన్ని వస్తువులు ఆ రోజు కొత్తగా కొనాలి. కొందరు అనుకోవచ్చు మా దగ్గర ఉన్నాయని. ఒకవేళ మన దగ్గర ఉంటే లేని వారికి అవి కొని కూడా ఇవ్వవచ్చు. అలాంటి ఒక 5 లోహపు వస్తువుల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఇది ఒక ఇనుప పాత్ర. మనం కూరలు వండుకోవడానికి, లేదా పాత్ర గిన్నెలాగా ఉండే ఇనుప పాత్రలో పాలు కాసుకోవడానికి చాలా అవసరం. మనకి ఈరోజు నాన్ కోటెడ్ బౌల్స్ లాంటివి వచ్చేసేసినాయి. దానివల్ల అనారోగ్య కారణాలు చాలా ఉన్నాయి. అలాగే ఇది వండుకునే క్రమంలో ఆ పాత్రలోంచి కూడా మన ఆరోగ్యానికి కావాల్సిన ఇనుము అనేది ఒకటి లభ్యమవుతుంది. కాబట్టి ఇనుప పాత్రలు మనం కూర వండుకోవడానికి, ఫ్రై కూరలు వండుకోవచ్చు, చపాతీలు కాల్చుకోవడానికి, లేదా పాలు కాల్చుకోవడానికి గిన్నెలు లాంటివి, ఇలాంటి వాటికి ఖచ్చితంగా మనం ఇనుప పాత్రలు వాడుకోవాలి. ఇవి రెడీగా దొరకపోవచ్చు. స్థానికంగా ఉన్న ఈ వస్తువులు తయారు చేసే వాళ్ళ దగ్గరికి పోయి మనం ఆర్డర్ ఇస్తే కానీ వాళ్ళు చేయలేరు. మనం ఒక్కళ్ళ వల్ల కాదనుకుంటే 4-5 కలిసి మన మిత్రులకో, బంధువులకు అందరూ కలిపి ఒకసారి ఆర్డర్ ఇస్తే వాళ్ళు తయారు చేసి మనకి ఇవ్వగలుగుతారు. అలాగే రాగి చెంబు. మనం పొద్దున్నే లేగ్గానే నీరు త్రాగాలి కదా. ఈ నీరు త్రాగడానికి ఒక రాగి చెంబు మనకి అవసరం. ప్రతిరోజు పెద్దవాళ్ళైతే 600 ml వరకు రాగి పాత్రలో నీరు త్రాగాలి. దానికి రాగి చెంబు అనేది అవసరం. రోజంతా తాగవలసిన అవసరం లేదు, రోజు మొత్తానికి ఒకసారి తాగితే చాలు. దానికోసం ఒక రాగి చెంబు మనం సేకరించుకోవాలి. అలాగే ఇత్తడి పాత్రలో మనం అన్నము వండుకోవచ్చు, లేదా పప్పు వండుకోవచ్చు. ఇది వండుకోవడానికి అనుకూలం. వండుకోవడానికి మట్టి పాత్ర అనుకూలం. అయితే ఈరోజు నగర జీవనంలో అందరికీ అది కుదరకపోవచ్చు, లేకపోతే సౌలభ్యం కాదు అని వారు అనుకోవచ్చు. అలాంటి సందర్భంలో వారికి మరొక ఆల్టర్నేటివ్ ఏంటంటే ఇత్తడి పాత్రలో మనం అన్నము లేక పప్పు వండుకోవచ్చు. వండిన తర్వాత ఇందులో ఉంచవద్దు. దీన్ని ఏదైనా మట్టి పాత్రలో కానీ, అది కుదరకపోతే స్టీల్ పాత్రలో కన్నా అది మార్చుకోవాలి. అలాగే కంచు పాత్ర కూడా అన్నం తినడానికి, కంచు చెంబులు ఇలాంటివన్నీ మనం తినడానికి వాడుకోవచ్చు. ఈ కంచు పాత్రలు ఏంటంటే కొంత జింక్ ఉంటుంది. ఆ జింకు మనకి ఆహారం ద్వారా ఇలా అందుతుంది అనమాట. అందుకే మన పూర్వీకులంతా కంచు పాత్రలో తినేవాళ్ళు. అలాగే వెండి గిన్నె. ఈ వెండి గిన్నెలో ఆవు పాలని ముఖ్యంగా పెరుగుగా తోడుపెట్టుకొని దాన్ని కనీసం వారంలో 2 రోజులన్నా తింటే ఆ వెండి అనేది కూడా మనకి కొంత పరిమాణంలో అవసరం అన్నమాట. అది తీసుకుంటే ఖచ్చితంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఎవరైతే గర్భవతులు ఉన్నారో వాళ్ళకి వాళ్ళు కనుక ఇది వాడితే పుట్టబోయే బిడ్డ బరువు బాగుంటుంది, రంగు బాగుంటుంది, బిడ్డ శౌర్యంగా ఉంటారు, ఓపికగా ఉంటారు, చాలా ఫ్రీ డెలివరీ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక మన సర్కిల్ ఎవరైనా గర్భవతులు ఉన్నా వారికి మనము ఇలాంటి వస్తువు, ఈ ధనత్రయోదశి సందర్భంగా ఇలాంటి వస్తువు కొని వారికి గిఫ్ట్గా కూడా ఇవ్వవచ్చు. ధన్యవాదాలు.